హలో అండి. ఈరోజు ఈ వీడియోలో బ్రెడ్ శాండ్విచ్ అనేది చూపిస్తున్నానండి. ఈ బ్రెడ్ శాండ్విచ్ అనేది పన్నీర్ అండ్ చీజ్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. డైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ 150 గ్రామ్స్ పన్నీర్ అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి 2 చీజ్ క్యూబ్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నానండి. దీంట్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టొల్చుకొని వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం మన టేస్ట్కి సరిపడా మిరియాల పొడి అలాగే ఉప్పు అనేది వేసేసి మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి మొత్తము మిక్సీ పట్టుకుంటే మంచి క్రీమ్ లాగా ప్రిపేర్ అయిపోతుందండి మనకి. ఈ విధంగా క్రీమ్ లాగా ప్రిపేర్ అయిపోతుంది. దీన్నంతటికి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైస్ అనేవి తీసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్క బ్రెడ్ స్లైస్కి మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్నంతా అప్లై చేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతుందండి. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది అంత హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నింటికి అప్లై చేసుకున్న తర్వాత పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరిగానోని కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత వీటిని ఇలానే తినేయచ్చు డైరెక్ట్గా. లేదు అని అంటే కొంచెం మనము స్టవ్ పైన ఒక ప్యాన్ అనేది పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత బటర్ అనేది అప్లై చేసుకోవాలి. పూర్తిగా బటర్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలండి. జస్ట్ 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. మనం పైన వేసిన పన్నీర్ కానీ చీజ్ కానీ కొంచెం అలా ఉడికిపోతుంది అంతేనండి. ఒక 2 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా చాలా ఈజీగా హెల్తీగా కూడా ఇది చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్ అనేది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది కదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.